హాయ్! వెల్కమ్ టు 'షీషా కపుల్' మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇఫ్ యూర్ సీయింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్ నా పేరు శివాని అండ్ మా ఆయన పేరు శశి. అన్‌ఫార్చునేట్‌లీ తను ఈ వీడియోలో లేరు. బట్ మా ఇద్దరం ఫుల్ టైమ్ ఐటీ వర్కింగ్ కపుల్ హూ మేక్స్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ వ్లాగ్స్. ఆల్సో అ లిటిల్ బిట్ ఆఫ్ కపుల్ కాంటెంట్ అండ్ ఫోటోగ్రఫీ. మీకు సిమిలర్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే అలాంగ్. ఈ వీడియోలో నేను, అమ్మ, చెల్లి కలిపి ఒక డేట్‌కి వెళ్తున్నాం. నో, వీఆర్ నాట్ ఇన్ పబ్. ఈ బ్లూ లైట్ చూసి మోసపోకండి. ఇది ప్రాపర్ ఆటో డిస్కో లైట్స్‌తో. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఈ వీడియో వ్లాగ్ కన్నా స్టోరీ టైమ్‌లా ఉంటుందేమో. నాకైతే సూపర్ నాస్టాలజిక్ టేకింగ్ మై మామ్ ఆన్ మై ఓన్, అంటే సింగిల్‌గా మా అమ్మని, చెల్లిని డేట్‌కి తీసుకెళ్లడం. లిటరల్లీ ఎవ్రీథింగ్ దట్ వీ డూ టుగెదర్ ఈస్ అ డేట్ ఫర్ మీ. సో ఈరోజు ఎలానో ఇంట్లో బోర్ కొడుతుంది. మా చెల్లి బర్త్డే రాబోతుంది సెప్టెంబర్ 27th. చాలా టైం ఉంది. బట్ మళ్ళీ తర్వాత వీలవుతుందో లేదో, మమ్మీ కూడా మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతారు. సో వీ థాట్ షాపింగ్‌కి వెళ్దాం, అలానే బయట డిన్నర్ చేసేద్దామని ప్లాన్ చేసుకొని ముగ్గురం అయితే లులు మాల్‌కి వెళ్ళాము. హూ ఆర్ ఇన్ హైదరాబాద్. మీకు తెలుసు లులు మాల్ చాలా పాపులర్, చాలా క్రౌడెడ్ ఉంటుంది. బట్ వీ వర్ లైక్ వీ నీడ్ ద క్రౌడ్. మనకి ఎక్కడ, మన ఇండియన్ సైకాలజీ కదా, ఎక్కడ ఎక్కువ మనుషులు ఉంటే అక్కడే ఫుడ్ బాగుంటుంది అని. సో అలా అక్కడికి వెళ్ళినాక ఫుడ్ కోర్ట్‌లో ఒక బఫే కనిపించింది. అక్కడ ఏదో మాన్సూన్ ఫుడ్ ఫెస్టివల్ అవుతుందంట. సో వీ థాట్ ఓకే, వెళ్ళి ట్రై చేద్దాం, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, సో డెఫినెట్లీ ఫుడ్ బాగుంటుంది అని. యాక్చువల్లీ ఇదే రెస్టారెంట్‌కి మేము ఒక 1.5 year బ్యాక్ నేను శశి వెళ్ళాము అండ్ ఫుడ్ వాజ్ నైస్. సో వితౌట్ ఎనీ డౌట్ ఇంకా అమ్మని ఇలాంటి బఫేస్‌కి తీసుకెళ్ళినప్పుడు అయితే నాకు చాలా చాలా ఫన్ ఉంటుంది. ప్రతిదీ ఓపెన్ చేసి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తుందనమాట. తినే ముందే మొత్తం అన్నీ తిరిగి ఏం తినాలో డిసైడ్ అయ్యి ప్రాపర్‌గా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్‌లాగా వెళ్తారు. సో ఇన్ని ఆప్షన్స్ చూసే కడుపు నిండిపోయాయి, అసలు ఏం తినాలో తెలియట్లేదన్నారు. లైఫ్ ఈజ్ వన్ హోల్ సర్కిల్ అని నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నని ఎప్పుడూ కష్టపడుతూనే చూస్తూ ఉన్నాను. మాకు ఒక చిన్న పాన్ షాప్ ఉండేది వైజాగ్‌లో. సో నా చిన్నప్పటి నుండి ఒకటే డ్రీము, మా అమ్మ వాళ్ళతో ఆ షాప్ మాన్పించేయాలి అండ్ ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ ద బెస్ట్ లైఫ్ ఐ కెన్. ఇప్పటికీ నేను బెస్ట్ లైఫ్ ఇచ్చేసాను అని అనను. దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. బట్ వాట్ ఎవర్ ఐ అచీవ్డ్ సో ఫార్, దానికైతే నేను చాలా ప్రౌడ్‌గా ఉన్నాను. యూజువల్‌గా అమ్మని ఎప్పుడైనా రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళినా ఎప్పుడు కూడా నీకు నచ్చింది ఆర్డర్ చేయమా అని చెప్తే ముందైతే మెనూలో నేమ్స్ అన్నీ చూడకుండా ఫస్ట్ ప్రైసెస్ చూస్తారు. అందులో అన్నిటికన్నా ఏదైతే తక్కువ ప్రైస్ ఉంటుందో అదే ఆర్డర్ చేస్తారనమాట. ఎందుకు డబ్బులు వేస్ట్, ఇంట్లో అయితే మనం చికెన్ తెచ్చి కుక్ చేస్తే ఇంట్లో 1/4 ప్రైస్‌కి అయిపోతుంది కదా, అలా లాజిక్స్ చెప్తూ ఉంటారు. బట్ నాకు తెలిసినప్పటి నుంచి అమ్మ కష్టపడుతూనే ఉంది, మా కోసం కిచెన్లో వండుతూనే ఉంది. అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వైల్ ఇలా బయటకు తీసుకెళ్ళి ఐ వాంటెడ్ టు గిఫ్ట్ హర్ అ వెరీ పీస్ఫుల్ టైమ్. అండ్ నాకు బఫేస్ ఆర్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. బఫేస్లో ఎక్కడ మెనూ ఉండదు, ప్రైస్ ఐటమ్స్ ఉండవు, ఒకేసారి పే చేసేస్తాం కాబట్టి మనం తినినా తినకపోయినా సేమ్ కాస్ట్. సో చాలా ఫ్రీగా ఆరామ్సే ఆమెకి ఏం నచ్చుతుందో అది ఆర్డర్ చేసుకొని తింటారు. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళి సర్వ్ చేసుకొని తింటారు. ఆమెని అలా చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా స్టమక్ ఫిల్ అయిపోతుంది యాక్చువల్లీ. ఐ బిలీవ్ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇంకా హోటల్ ఈజ్ అ వెరీ బిగ్ డీల్. నేను ఎప్పుడు మిడిల్ క్లాస్ అని అన్నా సరే చాలామంది ఒఫెండ్ అయిపోతారు, మీరేంటి మిడిల్ క్లాస్ అని చెప్పి. బట్ వీ ఆల్ స్టార్టెడ్ దేర్. నాకు ఇప్పటికీ కూడా ఇన్ మై హెడ్ ఐఎమ్ స్టిల్ అ మిడిల్ క్లాస్ గర్ల్. ఎంత అచీవ్ చేసినా సరే ఐ థింక్ అదొక మైండ్ సెట్ అనుకుంటా. అంత త్వరగా అయితే చేంజ్ అవ్వదు. మేబీ మన జాబ్, ఈ హార్డ్ వర్క్, ఈ ఎఫర్ట్, ఫేమ్ వల్ల మేబీ అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వెళ్ళొచ్చేమో. బట్ ఇన్ మై హెడ్ ఐఎమ్ స్టిల్ మిడిల్ క్లాస్ అండ్ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను అది. సో మేము ఫస్ట్ టైం హోటల్కి వెళ్ళింది అయితే ఐ థింక్ 9th 10th క్లాస్ టైంలో మా పిన్ని బాబాయ్ వాళ్ళు తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ డీల్. మాకు హోటల్ అంటే ఇలా ఉంటుందా, అసలు మాకు ఏం తెలీదు. సర్వింగ్ బౌల్స్ ఏంటి, అసలు ఫింగర్ బౌల్ ఇచ్చినప్పుడు అయితే నేను లెమన్ సూప్ అనుకున్నాను. ఐ వాజ్ వన్ స్టెప్ అవే స్పూన్ పెట్టి డ్రింక్ చేసేయడానికి. బట్ ఐ వాజ్ వెరీ కాషియస్. చుట్టుపక్కల అందరూ ఏం చేస్తున్నారో చూసి ఫాలో అయిపోయాను. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే అది హ్యాండ్ వాష్ కానీ. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఐ బిలీవ్ అందరం కూడా వీఆర్ లైక్ ఎవ్వరూ గోల్డెన్ స్పూన్స్తో రాలేదు. వీ హ్యాడ్ అవర్ ఓన్ బిట్ ఆఫ్ స్ట్రగుల్స్. బట్ ఎప్పుడైతే లైఫ్లో మనకి ఎంజాయ్ చేసే టైం వచ్చిందో వీ షుడెంట్ స్టెప్ బ్యాక్. నేను ఎక్కడో ఒక కోట్ చదివాను, ఐ డోంట్ వాంట్ టు డై రిచ్, ఐ వాంట్ టు లివ్ రిచ్ అని చెప్పి. సో అంతా సేవ్ చేసుకొని టిల్ ది ఎండ్ వెన్ ఆర్ ఆన్ అవర్ హాస్పిటల్ బెడ్ తినడానికి డబ్బులు ఉన్నా అప్పుడు తినలేకపోవడం కన్నా ఐ థింక్ వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యువర్ ఎపిటైట్ మెటబాలిజం బాగున్నప్పుడే తినడం బెటర్ అని ఫీల్ అవుతాను. డోంట్ టేక్ మీ రాంగ్, ఇక్కడ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అన్హెల్దీ ఈటింగ్ ఆర్ జంక్ తినండి అని చెప్పి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎండార్సింగ్, ఐఎమ్ ఆల్సో ట్రయింగ్. నేను కూడా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ టు కంప్లీట్లీ క్విట్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ఎక్కువగా ఇంట్లోనే తిందామని. బట్ వీడియోస్ చూసి చాలామంది మేము ఓన్లీ బయట ఫుడే తింటాం, అసలు ఇంట్లో కుక్కే చేయమనుకుంటారు. కానీ
వీ మోస్ట్లీ హ్యావ్ ఫుడ్ ఇన్ అవర్ హోమ్. రెసిపీస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఎక్కువగా బయటన వెళ్ళే వీడియోసే పోస్ట్ చేశాను కాబట్టి ఆ కన్సెప్షన్ ఉండడం రాంగే లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ ప్లేస్లో ఉంటే నేను కూడా అలానే అనుకుంటాను. అండ్ నాకు చాలా మంచి మంచి కమెంట్స్ చేస్తారు దట్ హెల్త్ చూసుకోండి, ఎక్కువ బయట ఫుడ్ తినకండి, జంక్ తినకండి అని. మీ కన్సర్న్ చూసైతే నాకు చాలా చాలా వామ్గా అనిపిస్తుంది. ఇంకా అమ్మ చెల్లితో పాటు చాలా మంచి టైం స్పెండ్ చేసుకొని కబుర్లు చెప్పుకొని వి గాసిప్డ్ అ లాట్. యూజువల్గా మాకు ఇంత ప్రశాంతంగా పీస్ఫుల్ టైం దొరకదు. ఐదర్ ఐఎమ్ వర్కింగ్, లేకపోతే అమ్మ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటారు, ఆర్ ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల. బట్ ఇలాంటి టైం దొరుకుతున్నప్పుడు మాత్రం వి టాక్ అబౌట్ ఆ చైల్డ్హుడ్. ఇంకా వీడియోలో చూపించినంత ప్లెజెంట్గా ఉండదు. నేను మమ్మీ చెల్లి చాలా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటాం, గొడవలు ఆడేసుకుంటాం. మా చెల్లి టైం దొరికినప్పుడల్లా అమ్మ చిన్నప్పుడు నాకు కొట్టేసేదానివి కదా, ఇలా కదా, అలా కదా అని అన్నీ. బట్ నాకు ఐ థింక్ ఆఫ్టర్ ఆల్ దిస్ బిజీ డేస్, హెక్టిక్ షెడ్యూల్స్ తర్వాత ఇలాంటి టైం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హై అమౌంట్ ఆఫ్ డోపమైన్. లేట్లీ నాకు ఫ్రెండ్స్ కన్నా మమ్మీ అండ్ చెల్లితోనే టైం స్పెండ్ చేయడం ఇష్టం. అండ్ దే ఆర్ వెరీ ట్రూ, నో ఫేక్ వైబ్స్ ఎట్ ఆల్. సో మా ముగ్గురికి చాలా ఏజ్ డిఫరెన్స్. మా మమ్మీకి నేను 17 ఇయర్స్ ఉన్నప్పుడు పుట్టాను, అంటే మా మమ్మీకి నాకు 18 ఇయర్స్, నాకు చెల్లికి 2 ఇయర్స్. సో వీఆర్ డిఫరెంట్, లైక్ మిలీనియల్ అండ్ జెన్జీ టైప్స్. బట్ స్టిల్ ముగ్గురం కలిసి వైబ్ అవుతున్నప్పుడు అయితే వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు టాక్ ఇన్ కామన్. సో ఎవరి కోసం బిచింగ్ చేయకుండా బట్ వి గాసిప్. మేము వెళ్ళింది ఒక ఫైర్ స్టోన్ గ్రిల్ అని రెస్టారెంట్. సో మన టేబుల్ పైన ఇలాంటి గ్రిల్ ఉంది, దానిపైన మటన్, చికెన్, వెజిటబుల్స్ అదే ఏదైతే ఉన్నాయో స్టార్టర్స్ అవన్నీ కూడా లైక్ చిన్న హీట్ చేస్తారు, అవన్నీ ఆల్రెడీ కుక్డ్. సో ప్రీ కుక్ చేయడం వల్ల లైట్గా మనకి టేబుల్ పైన హీట్ చేశాక ఆ ఫ్లేవర్ అరోమా చాలా బాగుంటుంది. అండ్ చల్లగా అయిపోతే చాలా నాన్ వెజ్ బాగోదు కదా, సో వేడివేడిగా తినే ఫీల్ బాగుంటుందని మా మమ్మీకి అయితే ఇది చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. కూడా డైనింగ్ టేబుల్కి ఇలాంటి సెటప్ ఉంటే బాగుంటుంది అంట, అలా ఉంది మా మమ్మీతో డ్రీమ్స్. అండ్ వన్ మోర్ బర్నింగ్ క్వశ్చన్, మీ ముగ్గురే చిల్ అవుతారా? మీ డాడీని ఎక్కడికి తీసుకెళ్లరా? మీ డాడీ వీడియోస్లో ఎందుకు కనబడరు? అసలు వాట్ ఈస్ ఆల్ గోయింగ్ అని నాకు చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అండ్ జస్టిఫైడ్. బికాజ్ మీరు వీడియోస్లో చాలా తక్కువ కనిపిస్తారు, బట్ చాలా వీడియోస్లో ఉన్నారు కూడా. మా డాడీకి ఇన్ జనరల్ అసలు ఫొటోస్ వీడియోస్లో ఉండడం అస్సలు నచ్చదు. సో నేను కెమెరా ఓపెన్ చేయగానే మొత్తం 360 డిగ్రీ తిరిగి నా వెనకాలకి వచ్చేస్తారు. సో ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్. అతనికి అస్సలు ఫోర్స్ చేయం మేము కూడా. అండ్ డాడీ ఎక్కువ ట్రావెల్ కూడా చేయరు. నానమ్మకి హెల్త్ బాగోదు, సో నానమ్మ దగ్గరే ఉంటారు. మమ్మీ మాత్రం వన్స్ ఇన్ అ వైల్ నాకు బాగా హెక్టిక్ అయిపోతుంది, ఐ నీడ్ మై మామ్ అన్నప్పుడు, లేకపోతే నాకు షూట్స్ ఉన్నాయి, ఐ నీడ్ సపోర్ట్ అన్నప్పుడు మాత్రం అమ్మ నా దగ్గరికి వస్తారు. అప్పుడే ఎక్కువ వీడియోస్ తీసేసుకుంటాం. దాట్స్ ద రీజన్. మమ్మీ ఎక్కువ కనిపిస్తారు, డాడీ ఎక్కువ కనిపించరు. దాట్స్ ది ఓన్లీ థింగ్. బట్ యా, నేనైతే అట్లీస్ట్ మీ అందరి కోసమైనా డాడీని చెప్తూ ఉంటా, డాడీ ప్లీజ్ రండి వీడియోస్లో, వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని. అలా అని జస్ట్ ఫర్ వ్యూస్ మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టాలని కూడా లేదు, అందుకే ఎక్కువగా ఫోర్స్ చేయలేదు. బట్ హీ ప్రామిస్డ్ ఒక వీడియో అయితే పక్కా చేస్తానని చెప్పి, లైక్ వచ్చి నాతో మాట్లాడతారంట ఆన్ కెమెరా. సో మేనిఫెస్టింగ్ ఇట్ రైట్ హియర్. అది చాలా త్వరగా జరగాలని చెప్పి. నాకు కూడా ఒక ప్రాపర్ Q&A చేయాలని ఉంది. ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ సో మెనీ క్వశ్చన్స్. చాలామంది నన్ను కంప్లీట్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై డాడ్ అంటారు, థాట్ ప్రాసెస్ కానీ ఈవెన్ ద వే వి రియాక్ట్ టు సర్టెన్ థింగ్స్. సో ప్రతిదీ నన్ను మా డాడీ రెప్లికా అంటారు కాబట్టి ఐ రియలీ వాంట్ టు ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. సో చూద్దాం ఇఫ్ దట్ వర్క్స్ అవుట్. అన్ని ఐటమ్స్ తిన్న తర్వాత తెలిసింది డెజర్ట్ కూడా ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుందని చెప్పి. డెజర్ట్స్లోనే అరౌండ్ ఒక 20-25+ వెరైటీస్ ఉన్నాయి. మా మమ్మీ ఆ సమంత డైలాగ్ చెప్పింది, ఇప్పుడు చెప్తున్నారు ముందు చెప్పాలి కదా అని చెప్పి. అస్సలు స్పేస్ లేదంట. సో మొత్తం బఫేకి ఒక వాకింగ్ చేసేసింది, ఒక 2 రౌండ్స్ స్పేస్ ఫామ్ అవ్వాలని చెప్పి. అండ్ షీ హ్యాడ్ హర్ ఫేవరెట్ డెజర్ట్స్, సమ్ సేమియా, ఖీర్, గులాబ్ జామున్, ఇంకేవేవో స్వీట్స్ అయితే చాలా ఎక్కువ తిన్నాం. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మా చెల్లికి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మా మొత్తం ఫ్యామిలీలో మా నలుగురిలో ఎవరైనా బర్త్డేకి బాగా ఎగ్జైటెడ్ ఉన్నారు అంటే అది మా చెల్లినే. అరౌండ్ ఒక 2 to 3 months ముందు నుంచే మొత్తం పింట్రెస్ట్ మొత్తం స్క్రీన్ షాట్స్ చేసేసుకుంటుంది. బర్త్డేకి ఇలాంటి ఫ్రాక్ కావాలి, ప్రిన్సెస్ ఫ్రాక్ చేపించుకుంటాను, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఫుల్ హడావిడి చేస్తుంది. అండ్ తన బర్త్డే కొంచెం డ్రెస్ తనకి సెట్ అవ్వకపోయినా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి అసలు చాలా చాలా హడావిడి ఉంటుందన్నమాట. మా చెల్లి బర్త్డే ఇస్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ హర్ అండ్ ఆల్సో ఫర్ అస్. బట్ ఈ ఇయర్ ఫుల్ మారిపోయింది పాప. జాబ్ రాగానే 360 డిగ్రీ క్యారెక్టర్ టర్న్ అన్నట్టు. ఈసారి మంచిగా కుర్తీ సెట్స్ కానీ కుర్తీ కానీ చూస్తాను, నాకు ఆఫీస్కి కూడా యూజ్ అయ్యేటట్టు అనింది. నేను మా మమ్మీ ఫుల్ షాక్ అనమాట. సో ఫస్ట్ అయితే జుడియోకి వెళ్ళాము, ఏవో సేల్ అవుతుందని చెప్పి. అన్నీ తిరిగింది కానీ తనకు పెద్దగా ఏం నచ్చలేదు. ఐ థింక్ జుడియో హ్యాస్ టు యాక్చువల్లీ లెవెల్ అప్ ద ఫ్యాషన్ గేమ్. మొత్తం అంతా ఒకేలాంటి ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా.
బట్ లులు మాల్‌లో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏదో క్లియరెన్స్ సేల్ అవుతుందనమాట. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి అక్కడ లైక్ అరౌండ్ స్లాష్డ్ ప్రైసెస్ 50, 60, 70% ఆఫ్‌కి అవుతుంటే, ఇక్కడ పాప అట్‌లీస్ట్ ఒక 10-12 కుర్తీస్ చూసి అన్నిటికి వీడియో తీయు నేను ఎలా ఉన్నా అక్కడ ట్రయల్ రూమ్ లేదనమాట. ఈవెన్ నాట్ ఎ మిర్రర్. సో, కెమెరాలో చూసుకుంటూ ఫైనల్లీ ఒక 3 అయితే సెలెక్ట్ చేసుకుంది. నాకు పెద్దగా బ్రాండ్స్ మీద నాలెడ్జ్ లేదు. బట్ తనైతే చెప్పింది చాలా పెద్ద బ్రాండ్స్ తన డ్రీమ్ బ్రాండ్స్ అంట అవి. అండ్ సిన్స్ అంత తక్కువ ప్రైస్‌కి వస్తుందని చెప్పేసి షీ గాట్ సూపర్ ఎక్సైటెడ్. సో, ఒకదానికి బదులు ఇన్ని అయితే షాప్ చేసేసుకుంది. బాగా యూజ్ అవుతాయని. ఇక్కడ వాళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్ చేస్తున్నారు. తనంతా హైప్ ఇస్తున్నది కదా అని చెప్పి నేను, మమ్మీ కూడా చెక్‌ఔట్ చేశాము. మమ్మీకి ఒక టాప్ నచ్చింది. బట్ నా దగ్గర మాత్రం మోస్ట్‌లీ ఉన్న డిజైన్స్ అండ్ కలర్స్ లానే ఉన్నాయి. నాకు కూడా ఇప్పుడు పెద్దగా క్లోదింగ్ మీద ఎందుకో నాకంత ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు రావట్లేదు టు పర్చేస్ సంథింగ్. ఉన్న వాటిల్నే కొంచెం రీయూజ్ చేద్దాం అన్న మోడ్‌లో ఉన్నాను. సో, యాహ్! ఇక్కడైతే మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ ఈ చేపిచ్చేస్తున్నాం. పాప షాపింగ్ చేస్తున్నప్పుడల్లా నా హ్యాండ్‌ని ఒక హ్యాంగర్‌లా యూజ్ చేసుకుంది. తనకేం నచ్చినా టాప్స్ అన్నీ నా మీద వేసేసి, అట్ ఎ పాయింట్ నేను ఒక పెద్ద క్లాత్ మౌంటైన్‌లా అయిపోయాననమాట. శ్రీవాణి ప్లీజ్ రెహెం కర్ అని చెప్పినట్టు చూస్తే ఫైనల్లీ ఇంకా ఓకే అని. సో, తను ఫుల్ హ్యాపీ. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి. ఫైనల్లీ అలా అయితే మా చెల్లి బర్త్‌డే షాపింగ్ అయిపోయింది. మా డేట్ కూడా అయిపోయింది. వి హ్యాడ్ అ వెరీ హోల్సమ్ ఈవినింగ్ ప్లస్ నైట్. ఐ వాజ్ ఇన్సిస్టింగ్ శశి వై డోంట్ యూ జాయిన్ అస్ వి విల్ హ్యావ్ సమ్ గ్రేట్ టైమ్ అని. బట్ తను మాత్రం యూ గైస్ చిల్ అలోన్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్ అన్నట్టు అన్నారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ హిమ్ బికాజ్ ఇలా ముగ్గురం వెళ్ళడం వల్ల ఇట్ వాజ్ సో మచ్ గర్ల్ ఫన్ అనమాట. సో, ఫైనల్లీ ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని ఆల్మోస్ట్ నైట్ 10 అయిపోయింది. మొత్తం అంతా ఒక 9, 8 లోపు ఇంటికెళ్ళిపోవాలి అనుకున్న మేము ఆల్మోస్ట్ 10, 10:30 వరకు క్యాబ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. బట్ వి లివ్ నియర్ బై సో నాట్ అ బిగ్ డీల్. ఇంకా ఇంటికైతే సేఫ్‌గా వెళ్ళిపోయాం. ఇట్ వాజ్ అ క్విక్ సండే వ్లాగ్ వేరెన్ వి డిడ్ సమ్ షాపింగ్ అండ్ డిన్నర్స్. మీరు మీ సిబ్లింగ్ అండ్ పేరెంట్స్‌తో చేసిన మోస్ట్ ఫన్ యాక్టివిటీ ఏంటో కామెంట్స్‌లో చెప్పేయండి. లెట్స్ ఇంటరాక్ట్. లెట్స్ టాక్ దేర్. అంటిల్ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై. sayonara.